మీకు ఆల్రెడీ మీరు చేసిన తప్పుకి శిక్ష ఖరారు అయిపోయింది. మనం చేస్తున్న పొరపాట్లు, మనం చేస్తున్న రాంగు స్టెప్పులు, ఏంటంటే దుస్సాహసాన్ని బట్టి మనకి దేవుడు తీర్పు రెడీగా ఉంచేశాడు. జడ్జిమెంట్. ఒకవేళ అలాగనుకోనే జైల్లో ఉన్న ఒక స్నేహితుడి కోసం మరొక స్నేహితుడు వెళ్ళి ప్రాధేయపడి అబ్రహాం లింకన్ దగ్గర పాదాల మీద పడ్డాడు. ఒకవేళ కనికరిస్తే కనికరించొచ్చని. కానీ దేవుడు దయ వల్ల ఆయన మనసు కూడా తెరిచి, క్రైస్తవుడు కాబట్టి, క్రైస్తవుడు ఎప్పుడు దయా హృదయం కలిగినోడయ్యా. దయతో ఆయన ఏం చేశాడు, ఆయన నడుస్తున్న ఆ రథంలో ఉన్న ఒక చిన్న పేపర్ తీసి రాసి ఇచ్చేళ్ళు, ఆయనకి మరణ శిక్ష పడకుండా ఇచ్చేసాను పో అనుకుని ఇచ్చేశాడు. అయితే ఒకవేళ అనే దానికే మనిషి ప్రయాస పడట్లేదు. వాళ్ళ దృష్టిలో క్రైస్తవులు కాకయ్యే క్రైస్తవులు అనుకొని, తిరిగి జన్మించగయ్యే జన్మించానని, పూర్తిగా లోపల కొత్త సృష్టి జరగకుండా జరిగిపోయిందని ఊహలో భ్రమలో బ్రతుకుతున్నారు. ఇది చాలా రాంగ్. మన జీవితాలు ఏది జరిగినా ఎందుకు ఇలా జరుగుతుందని పరిశీలన చేసుకోవాలి దేవుడి దగ్గర. మన ఇంట్లో ఏది జరిగినా మనం ఎందుకు ఇలా అయిపోతున్నాం అనేది చూసుకోవాలి. ఏమర్థమవుతుందో మీ అందరికీ? మా ఇంట్లో అందరికీ ఎప్పుడు చూసినా బాగోట్లేదు ఏంటి అని అంటే మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి, మనల్ని మనం చూసుకోవాలి. దేవుడి దగ్గర కొన్ని పద్ధతులు ఉన్నాయండి. అందుకే ఈ 7 రోజులు కన్నీరు కార్చి ప్రార్థన చేసేస్తున్నాం. ఏమని? ప్రభా, ఇతని మీద ప్రవక్త అభిషేకం ఉండేది కదా, ఈయనతో బోల్డ్ కార్యాలు చేసావు, ఇంతకుముందు బోల్డ్ అద్భుతాలు చేసావు, ఎన్నో విజయాలు కలుగు చేసావు, ఎంతోమంది శత్రువులకు పారద్రోలావు, ఎన్నో యుద్ధాల్లో జయమిచ్చావు. కానీ ఇప్పుడెందుకు ఈ దుస్థితి పట్టింది? తలకాయ లేదు ఇతనికి. ఏంటి పరిస్థితి? ఎందుకు అని పరిశీలన చేసుకునేవాడు నిజమైన క్రైస్తవుడు. ఇస్ రైట్? దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఏమంటాడంటే, మీరు ఉపవాసం ఉండేటప్పుడు ఎందుకు మాకు జవాబులు రావట్లేదని మీరు అడుగుతుంటారు కొన్నిసార్లు. జవాబు రావటానికి సరైన విధానంలో నువ్వు చేస్తే కదా. దయా హృదయం ఉండదు, కనికరం మనసు రాదు. అందరూ చెప్పండారా? అర్థమవుతుంది మీ అందరికీ? కనికరమే ఉండదు, ఎదుటోడు పట్ల చులకన చూపు. అదే ఇంకొక భాషలో చెప్పాలంటే అవన్నీ యెషయా గ్రంథంలో అదే. అయితే ఇంకా యెషయా గ్రంథంలో ఇంకో మాట అంటున్నాడు. అది 7వ వచనం నుండి చదివితే, నీ ఆహారం ఆకలి కొని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అంటే దయ అనేది ప్రతి మనిషిలో ఉండాలి అని అది సూచిస్తుంది అనమాట. దయ లేకపోతే ఇవన్నీ చేయలేరు ఎవడను. తర్వాత అలాగున నువ్వు చేసిన ఎడల, నువ్వు ఆ రూట్ లో దయాగృదమతో నువ్వు చేసినట్లయితే, నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. హల్లెలూయా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇవేవి మనల్ని మనం పరిశీలన చేసుకోకుండా ఉపవాసం ఉండి, ప్రభా నాకు జవాబు దయచేయి, ప్రభా నాకు ఇది చేసేయి, ప్రభా నాకు అది ఏం చేస్తాడు ఆయన? అది నువ్వు అనుకోకుండా వచ్చేస్తాయి. అవి అనుకోకుండా సమాధానం ఇంటికి అలాగే వచ్చేస్తాయి, ఈజీగా, శీఘ్రంగా, సడన్గా వచ్చేస్తాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. బ్రదర్, దానియేలు ప్రార్థన చేసినప్పుడు తనను తాను పరిశీలన చేసుకొని వాళ్ళ పితరులు చేసిన పాపాలని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాడయ్యా. ఆ ప్రార్థన దేవుడు సన్నిధికి చేరింది. పరిశీలన చేసుకునే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఏమంటున్నారు మీరు? వింటున్నారా? వాళ్ళు నినివే పట్టణస్థులు ఉపవాసం ఉండేటప్పుడు దేనికోసం అన్నారు? ప్రభా, నిజమే, నీ ప్రవక్త మాట చెప్పిన ప్రకారంగా మేము అలాగ లేము, మేము అలాగ ప్రవర్తించలేదు, మేము అలాగ జీవించలేదు, మేము అలాగ నడవలేదు, మేము చాలా రాంగ్ పరిశీలన చేసుకున్నామయ్యా, మాది చాలా పొరపాటు అయ్యా. ఒకవేళ మా మీద కనికరిస్తే, కనికరం చూపించాయంటే దేవుడు వదిలేశాడు.